హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ వచ్చేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్. మనకు వచ్చేసి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్ స్టూడెంట్స్. మనకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అనే విభాగంలో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది ఫిట్ అవ్వడం జరుగుతుంది. వచ్చేసి మనకు ఇందులో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది కాంట్రాక్ట్ బేసిస్ అని అనుకోకండి, బట్ ఇందులో కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే రెగ్యులరైజ్ అయితే చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇక్కడ నేను పాయింట్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years విత్ ప్రొవిజన్ ఫర్ రెగ్యులరైజేషన్ సబ్సిక్వెంట్లీ సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ అండ్ యాజ్ పర్ నిఫ్ట్ పాలసీ అన్నారు. ఇక్కడ చూస్తే కనుక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years విత్ ప్రొవిజన్ ఫర్ రెగ్యులరైజేషన్ అంటే ఇది ఆల్మోస్ట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. మీరు కాంట్రాక్ట్ జాబ్స్ అని అనుకోకండి దయచేసి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి స్టూడెంట్స్, ఎందుకంటే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెట్స్ గెట్ టు ద వీడియో స్టూడెంట్స్. వచ్చేసి మనకు 3 years అయితే ప్రొవిజన్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి స్టినోగ్రేడ్ 3 వచ్చేసి 4 లెవెల్ 4 ఉంది స్టూడెంట్స్. అలాగే మనకు అసిస్టెంట్ ఫినాన్స్ అకౌంట్స్, అసిస్టెంట్ వార్డెన్, మెషిన్ మెకానిక్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఎఫ్సి ల్యాబ్ అసిస్టెంట్, ఐటీ డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఇవన్నీ అయితే మనకు వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 18 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అన్రిజర్వ్డ్లోనే ఆల్మోస్ట్ మనకు 16 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకు అన్రిజర్వ్డ్లో 16 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ 18 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్న స్టూడెంట్స్ మనకైతే స్టినోగ్రేడ్కి మాత్రం మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలా. అలాగే మినిమం 80 words per minute అయితే షార్ట్ హ్యాండ్ టైపింగ్ చేసి ఉండాలి. అలాగే 40 words per minute ఇన్ టైపింగ్ అని అయితే అడగడం జరిగింది స్టూడెంట్స్. షార్ట్ హ్యాండ్ అయితే 80 words per minute, నార్మల్ అయితే 40 words per minute అని చెప్పడం జరిగింది. అండ్ మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే అడిగారు స్టూడెంట్స్. ఇక్కడ ప్రొఫెషన్స్ ఇన్ కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. అలాగే ఏజ్ వచ్చేసి మ్యాక్సిమం 27 years ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ కనుక చూసుకుంటే నేమ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇన్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే అడగడం జరిగింది. విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్. అలాగే దీనికి ఏంటంటే ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అయితే అడగడం జరిగింది. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఉంటే ఇంకా డిజైరబుల్ అనేది చెప్పడం జరిగింది. ఏజ్ లిమిట్ 27 years స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ వార్డెన్ కనుక చూస్తుంటే ఫీమేల్, ఓన్లీ ఫీమేల్స్, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఉంటే సరిపోతుంది. 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ అసిస్టెంట్ వార్డెన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని అడగడం జరిగింది. సో ఒక 1 year అయితే ఎక్స్పీరియన్స్ సరిపోతుంది, మీకు ఈజీగా ఉంటుంది. 27 years అయితే మ్యాక్సిమం ఏజ్ ఉండాలి స్టూడెంట్స్. అలాగే చూసుకుంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మెషిన్ అండ్ మెకానిక్ చూసుకుంటే ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి స్టూడెంట్స్. అట్లీస్ట్ 1 year డ్యూరేషన్ యాజ్ ఎ ఫిట్టర్ ఉండాలి. డిప్లొమా చేసి ఒక ఫిట్టర్ లాగా పనిచేసి ఉండాలి 1 సంవత్సరం. ఆర్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ రిపేర్ మెయింటెనెన్స్లో చేసి ఉంటే కూడా సరిపోతుంది స్టూడెంట్స్. అలాగే సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫ్రమ్ ఐటీ యాజ్ ఫిట్టర్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ సర్టిఫికేట్ 6 months డ్యూరేషన్ రికగ్నైజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 27 years దీనికి కూడా. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ అసిస్టెంట్ చూసుకుంటే కనుక మన గ్రాడ్యుయేట్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్ ఇన్స్టిట్యూషన్ విత్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఉన్నా పర్లేదు. అలాగే లేకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉన్నా పర్లేదు. అండ్ అట్లీస్ట్ 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీ, ఒక లైబ్రరీలో ఒక 1 year ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కూడా వర్క్ చేస్తున్నా కూడా సరిపోతుంది. ఏజ్ క్రైటీరియా 27 years మ్యాక్సిమం. నెక్స్ట్ జాబ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ స్టూడెంట్. జూనియర్ అసిస్టెంట్కి మాత్రం మనకు ఏ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మనకు ఓన్లీ జస్ట్ 10th పాస్ అయ్యి అలాగే ప్లస్ ఇంటర్మీడియట్ అయిపోతే మనకు సరిపోతుంది. 10+2 అని అయితే ఇక్కడ అడగడం జరిగింది చూసుకుంటే. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 25 words per minute ఇన్ హిందీ అనమాట. ఇంగ్లీష్లో 30 words per minute మీరు టైప్ చేస్తున్నారు, ఆ 25 words per minute వచ్చేసి హిందీలో వచ్చేసి సరిపోతుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతుంది. కాంపిటెన్సీ ఇన్ ఎంఎస్ వర్డ్ అప్లికేబుల్ సాఫ్ట్వేర్ ఆర్ రిటర్న్ ఆర్ మెయిల్ కరస్పాండెన్స్, కాంపిటెన్సీ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ఆఫ్ మెయిల్ అకౌంట్స్ అని ఉంటే సరిపోతుంది. కాంపిటెన్సీ ఇన్ రిట్రీవింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ సర్చ్ అప్లికేషన్స్. క్యాండిడేట్స్ హూ హావ్ డన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ షెల్ బి గివెన్ ప్రిఫరెన్షియల్ వెయిటేజ్ అనమాట. ఎవరైతే క్యాండిడేట్స్ డిప్లొమా కంప్యూటర్స్ వచ్చేసి వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేసి ఏజ్ 27 years స్టూడెంట్స్ యాజ్ పర్ నిఫ్ట్ పాలసీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ ఎఫ్డి, ఎఫ్సి అండ్ ఐటీ కనుక చూసుకుంటే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఫ్యాషన్ డిజైన్కి వచ్చేసి 10+2 డిప్లొమా ఉండాలి స్టూడెంట్స్. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఇన్ కట్టింగ్ అండ్ టైలరింగ్ ఆర్ డ్రెస్ డిజైనింగ్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ ఆ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అనేది చెప్పడం జరిగింది స్టూడెంట్స్. వచ్చేసి మనకు 10+2 డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి, 3 years డ్యూరేషన్ది, కట్టింగ్ అండ్ టైలరింగ్ది, డ్రెస్ డిజైనింగ్ ఉంటే కూడా సరిపోతుంది. ఆర్ 10th standard ప్లస్ డిప్లొమా సర్టిఫికేట్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్. 10th standardతో పాటు ఒక డిప్లొమా సర్టిఫికేట్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఉంటే సరిపోతుందని
అది ఒకటి కూడా చెప్పడం జరిగింది. ఫర్ ఫ్యాషన్ కమ్యూనికేషన్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుంది. రికగ్నైజ్ యూనివర్సిటీ షుడ్ హ్యావ్ 1 ఇయర్ సర్టిఫికేట్ ఉండాలా. అలా డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఉంటే కూడా సరిపోతుంది. ఐటీకి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, నాలెడ్జ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉండాలి, మల్టీమీడియా సాఫ్ట్వేర్ అండ్ గార్మెంట్ ఉంటే సరిపోతుంది. 1 to 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వువెన్ అండ్ ప్రింట్ డిజైన్లో ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. మ్యాక్సిమం ఏజ్ 27 years ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి డ్రైవర్ స్టూడెంట్స్. డ్రైవర్ కూడా ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. 10th పాస్ అయితే సరిపోతుంది. ఒక బోర్డ్ నుంచి మనకు పొజిషన్ ఆఫ్ రిక్వెస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రమ్ 2-wheeler, 3-wheeler, లైట్ మోటార్ వెహికల్, హెవీ వెహికల్ ఉంటే సరిపోతుంది. మనకైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా, లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్, 2-wheeler, 3-wheeler. షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ లైట్ వెయిట్ హెవీ అయితే. ఒక 2 years అయితే ఎక్స్పీరియన్స్ మీకు సర్టిఫికేట్ అడగట్లే ఉండాలా. మీకు హెవీ మోటార్ వెహికల్ నడిపించేటట్టు, లైట్ మోటార్ వెహికల్ నడిపించేటట్టు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. షుడ్ బి ఫుల్లీ కన్వర్సెంట్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అండ్ ఏబుల్ టు రీడ్ రైట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే, ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీకు తెలిసి ఉండాలా. మీకు రాయడానికి చదవడానికి అయితే హిందీ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ 27 years. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ పొజిషన్ కూడా 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. జస్ట్ 10th పాస్ సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ లిమిట్ 27 years అంటే సరిపోతుంది. ఇది స్టూడెంట్స్ ఈ పోస్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలాంటి క్వాలిఫికేషను, ఎలాంటి ఎక్స్పీరియన్స్ సరిపోతుంది అనేది పోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నచ్చితే దయచేసి ఒక లైక్ చేసుకోండి మన వీడియోకి. అలాగే అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీఎస్కి మాత్రం 500 rupees ఉంటుంది స్టూడెంట్స్. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్కి వచ్చేసి నీల్, ఫీమేల్స్కి అయితే లేదు, అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కూడా లేదు. ఫీ ఓన్లీ పే త్రూ ఆన్లైన్ మోడ్ యూజింగ్ నెఫ్ట్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అని చెప్పడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసేటప్పుడు ఆన్లైన్లో కట్టండి. ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ వచ్చి మన కేటగిరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే ఉండడం జరుగుతుంది. అలాగే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నిఫ్ట్ శ్రీనగర్ విల్ నోటిఫై ద వెన్యూ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సపరేట్లీ. ఓకే, ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అందరూ అడుగుతూ ఉంటారు, డౌట్స్ వస్తాయి. ఆ తర్వాత మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉంటారు, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడా బ్రదర్ ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. బట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్లియర్గా చెప్తున్నాను. వీలైతే ఇంకా డిసైడ్ చేయలేదు. వెన్యూ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సపరేట్లీ ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు. నో ప్రజెంటేషన్ రిక్వెస్ట్ ఫర్ చేంజ్. సో మీకు వాళ్ళు ఇంకా ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్ వల్ల సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళు డిసైడ్ చేయలేకపోతున్నారు. సో మీన్ టైం ఎగ్జామ్ ముందు లోపు వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిసైడ్ చేయగలరు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వెళ్ళిపోదాం. సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ హెల్ ప్యూర్లీ అండ్ మెరిట్ లిస్ట్ అనమాట. మెరిట్ లిస్ట్ బేస్ మీదనే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అనమాట. రిటర్న్ టెస్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ స్కిల్ టెస్ట్ వేరెవర్ అప్లికేబుల్ ఫర్ ద పోస్ట్ అనమాట. ఓకే, అలాగే ద మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఆన్ ది బేస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ స్కిల్ టెస్ట్ అనమాట. ఓకే, అలాగే అసిస్టెంట్ ఫినాన్స్ అకౌంట్స్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి రిటర్న్ టెస్ట్ కనుక చూస్తుంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్, అకౌంటెన్స్ అండ్ టాక్సేషన్, జనరల్ ఫినాన్షియల్ రూల్స్ ఉంటాయి స్టూడెంట్స్. స్కిల్ టెస్ట్లో చూసుకుంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటుంది, ఎంఎస్ ఆఫీస్, వర్డ్, పవర్ పాయింట్, అకౌంట్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ లైక్ టాలీ అనమాట. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి రిటర్న్ టెస్ట్ 70 marks ఉండడం జరుగుతుంది. 2 hours డ్యూరేషన్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ 30 minutes నుంచి 20 minutes డ్యూరేషన్ ఉండబోతుంది. అసిస్టెంట్ వార్డెన్ కనుక చూసుకుంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, బేసిక్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. నాట్ అప్లికేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. దేనికి స్కిల్ టెస్ట్ లేదు అసిస్టెంట్ వార్డెన్కి. డ్యూరేషన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్కి 100 marks ఉంటాయి, డ్యూరేషన్ 2 hours ఉంటుంది. మీకు డ్రైవర్కి కనుక చూసుకుంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అలాగే మీకు వచ్చేసి స్కిల్ టెస్ట్ ఏముంటుంది అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాఫిక్ సింబల్స్ అనమాట. ట్రాఫిక్ సింబల్స్, నాలెడ్జ్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్ స్కిల్ ఆఫ్ హెచ్ఎంవి అండ్ ఎల్ఎంవి అనమాట. హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్, నాలెడ్జ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్లాక్ బుక్ అనమాట. నాలెడ్జ్ ఆన్ ది హెవీ వెహికల్, మెయింటెనెన్స్ ఆఫ్ బ్రేక్ డౌన్ అనమాట. రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకు 70 marks అయితే ఉండడం jరుగుతుంది. డ్యూరేషన్ 2 hours ఉంటుంది. స్కిల్ టెస్ట్ 30 minutes and 30 marks. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ ఎఫ్డిఎఫ్సి ఐటీ చూసుకుంటే డొమైన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బేసిక్ ఇంగ్లీష్ రావాలా, అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చి ఉండాలా. ఐటీ ల్యాబ్కి ఇన్స్టాలేషన్ సాఫ్ట్వేర్ ఉంటే సరిపోతుంది, అలాగే గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియా సాఫ్ట్వేర్ వచ్చి ఉండాలా. ఎఫ్సీ ల్యాబ్కి స్కిల్ టెస్ట్ ఎబిలిటీ టు డెమోన్స్ట్రేట్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ కెమెరా ఎలా హ్యాండిల్ చేస్తారా ఫ్యాషన్ కమ్యూనికేషన్కి అది డెమో చేసి చూపించాలా. ఎఫ్డి ల్యాబ్కి వచ్చేసి ఎబిలిటీ టు డెమోన్స్ట్రేట్ హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అని చెప్పడం జరిగింది. రిటర్న్ టెస్ట్ 70 marks, 2 hours డ్యూరేషన్, స్కిల్ టెస్ట్ 30 minutes, 30 marks, 20 minutes. లైబ్రరీ అసిస్టెంట్ కనుక చూసుకుంటే డొమైన్ నాలెడ్జ్ వచ్చి ఉండాలా, అలాగే క్వాంటిటీ ఆప్టిట్యూడ్, అలాగే బేసిక్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది, అలాగే ఆఫీస్, వర్డ్, లైబ్రరీ రిలేటెడ్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చి 70 marks, డ్యూరేషన్ 2 hours, స్కిల్ టెస్ట్ వచ్చి 30 minutes అయితే ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 20 minutes అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్ మనకు. నెక్స్ట్ చూసుకుంటే మెకానిక్ కనుక చూసుకుంటే మనకు డొమైన్ నాలెడ్జ్ సరిపోతుంది, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, బేసిక్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రొఫిషియన్సీ యూజ్ ఆఫ్ టూల్స్ ఉండాలి ఆపరేటివ్ స్కిల్ టెస్ట్లో,
డెమోన్స్ట్రేషన్ ఎబిలిటీ ఉండాలా, మెషిన్ ఆపరేషన్ అండ్ శాంపుల్ డెవలప్మెంట్ కూడా మీరు చేసి చూపించాలి. రిటర్న్ టెస్ట్ మార్క్స్ 70 మార్క్స్ ఉంటాయి, డ్యూరేషన్ 2 అవర్స్, స్కిల్ టెస్ట్ 30 మార్క్స్ 20 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కనుక చూసుకుంటే మనకు క్వాంటిటీ యాప్టిట్యూడ్, బేసిక్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, ఇది వచ్చి స్కిల్ టెస్ట్ నాట్ అప్లికేబుల్, రిటర్న్ టెస్ట్ 100 మార్క్స్ ఉంటుంది, అలాగే డ్యూరేషన్ 2 అవర్స్ ఉండడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కనుక చూసుకుంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్, బేసిక్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, మన షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది 80 వర్డ్స్ పర్ మినిట్, టైపింగ్ టెస్ట్ వచ్చేసి 40 వర్డ్స్ పర్ మినిట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అయితే ఉండడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ కనుక చూసుకుంటే మనకు 70 మార్క్స్ ఉండడం జరుగుతుంది 2 అవర్స్, స్కిల్ టెస్ట్ 30 మార్క్స్, డ్యూరేషన్ 20 మినిట్స్. అలాగే జూనియర్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే మనము క్వాంటిటీ యాప్టిట్యూడ్, బేసిక్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉండడం జరుగుతుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 70 క్వశ్చన్స్ 2 అవర్స్, స్కిల్ టెస్ట్ 30 క్వశ్చన్స్, డ్యూరేషన్ 20 మినిట్స్. సో జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇక్కడ అప్లికెంట్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఆల్రెడీ యూనివర్సిటీ నుంచి అయితే చెప్పడం జరిగింది. పోస్ట్ వచ్చేసి 3 years అని ఆల్రెడీ చెప్పాము. అది స్టూడెంట్స్ వచ్చేసి మనకు ఇదైతే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అప్లికేషన్ ఫర్ ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్స్, బాడీస్ విల్ బి కన్సిడర్డ్ ఓన్లీ హార్డ్ కాపీస్ అప్లికేషన్ ఫార్వర్డ్ త్రూ ప్రాపర్ ఛానల్ సర్టిఫైడ్ ఎంప్లాయర్ దట్ ద అప్లికెంట్ ఇఫ్ సెలెక్టెడ్ విల్ బి రిలీవ్డ్ విత్ ఇన్ ద 1 month of receipt in the appointment orders. Vigilance clearance should also be recorded. Application through proper channel complete. All respects along with all required documents should be forwarded to Director NIFT Srinagar campus. However, advance copy of application must be submitted online before the closing date. ఓకే, మీ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్తో పాటు మీరు వచ్చేసి డాక్యుమెంట్స్ మాత్రం అన్నీ ఈ డైరెక్టర్ నిఫ్ట్ శ్రీనగర్ క్యాంపస్కి మీరు పోస్ట్ చేయాలి స్టూడెంట్స్. ఇఫ్ ఎనీ డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఇన్ లాంగ్వేజ్ అదర్ దెన్ ఇంగ్లీష్ అనేది ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ ది సేమ్ షుడ్ బి డిలీటెడ్ క్యాండిడేట్ సబ్మిటెడ్ అని చెప్పడం జరిగింది. అలాగే ఇది స్టూడెంట్స్ మనకు మీకు టీఏడి అయితే ఇవ్వరు స్టూడెంట్స్, ఒక స్కిల్ టెస్ట్కి ఇవన్నీ చేసేదానికైతే. మనకు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 22/5/2021 అయితే జరగడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ 21 వరకు అయితే ఉంది స్టూడెంట్స్. క్యాండిడేట్ సర్టిఫికేట్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ బై విజిటింగ్ అవర్ వెబ్సైట్ అని చెప్పడం జరిగింది. లింక్ షెల్ బి ప్రొవైడెడ్ సపరేట్లీ అని చెప్తున్నారు. అండ్ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గో త్రూ ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ ఇన్ ద పోర్టల్ అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మీరు వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షార్ట్ స్టెప్ స్క్రీనింగ్ కమిటీ బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ బై దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎనీ అడెడ్ టైమ్ కొరియన్ టు దిస్ నోటీస్ షెల్ బి అప్లోడ్ ఇన్ ది వెబ్సైట్ అనమాట. ఓకే, పోస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతాయి డిక్రీజ్ అవుతాయని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం వీడియోని షేర్ చేయండి, ట్రై చేయండి మన ఫ్రెండ్స్కి. అలాగే ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను స్టూడెంట్స్. సో మీకు అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.